రెండు చేతులు అక్కడి నుంచి పైకెత్తండి. అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మరి సభ్యుడు కేరేవి మనోరమ కుమార్తె దివ్య కొరకు, సౌడి మహేష్, సౌడి సౌమ్య వాళ్ళ కుమార్తె నిసి చిట్నాడు హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆ కుమార్తెకి డెంగ్యూ జ్వరం. బిడ్డ కొరకు ఆరోగ్య కొరకు ప్రార్థన చేద్దాం. పెరుంబాకంలో సౌడి ప్రశాంతి అనే సౌడి తల్లి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు, ప్రార్థన చేద్దాం. సౌడు మరి సదానందమయ్య గారు, శశబండ గారి బావగారు పెద్దలు, మరి సౌరి బేబీ, సౌరి సంతమ్మ గారి కొరకు, శాంతమ్మ గారి కొరకు, సౌరి శాంతక గారి కొరకు, ఇలా ఆరోగ్యాల కొరకు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పెద్దలు రేవి ప్రార్థన చేస్తారు. దేవుడు ప్రార్థన ఆలకించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను బిడ్డలారా, ఆశీర్వదించబడిన 2026వ సంవత్సరంలో 2వ మాసమైనటువంటి ఈ యొక్క ఫిబ్రవరి మాసం, ఈ మాసంలో మరి ఒక ఆదివారం దినమైన 8వ తేదీ ఉదయకాల సమయంలో జీవము కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి కూడా ఇచ్చిన దేవుని ప్రజలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ వారంలో మనకి బుధవారము, శుక్రవారం ప్రార్థన కూడిక ఉంటుంది. దేవుని బిడ్డలు కలుసుకుని సాయంత్రము దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. అలాగే ఆదివారము ఉదయకాల సమయంలో సండే స్కూల్ బాలబాలికల పాఠశాల 8:30 నుంచి జరుగుతుంది. మీ పిల్లల్ని పంపించండి. అలాగే 9:30 పైబడి దేవుని పరిశుద్ధ ఆరాధన వచ్చే ఆదివారము జరుగుతుంది. దేవుని వెళ్ళి కలుసుకునండి. ఈ రోజు ఆదివారం సాయంత్రము 4 గంటల నుంచి యవనస్తుల కూడిక టైం మార్చబడింది. యవనస్తుల కూడిక 4 గంటల నుంచి 5:30 వరకు మరి యవనస్తుల కూడిక జరుగుతుంది. యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని గమనించి మరి 4 గంటలకు మీరు మందిరంలోనికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. అలాగే వచ్చే ఆదివారం కూడా 4 గంటల నుంచి మరి యూత్ మీటింగ్ జరుగుతుంది. యవన పిల్లలందరూ కూడా కలుసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. అలాగే దేని పిల్లరా వచ్చే ఆదివారము సాయంత్రము దేని పిల్లరా మన సంఘ సహవాసములో ఎన్ని సంవత్సరాలు మనతో కూడా ఉండి దేని పిల్లరా దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని వాక్యం వింటూ ప్రభులైతున్నటువంటి ప్రభు బిడ్డలు దేని పిల్లరా మనం ఎక్కడ ప్రార్థన జరిపించినా మన కుటుంబాల్లో జరిగిన దేని పిల్లలు అక్కడ కలుసుకొని మనల్ని ఎంకరేజ్ చేస్తూ సంతోషపరిచినటువంటి దేవుని బిడ్డలు మరి పెద్దలు గోన చిన్న మరి రాని కుటుంబస్తులు, అలాగే పెద్దలు పరిశుభ్రత మరియమ్మ గారి కుటుంబస్తులు దేని పిల్లరా దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి మరి చెన్నై పట్టణంలో పెరుంబాకంలో ఒక స్థలం తీసుకోవడము జరిగింది. ఆ స్థలంలో దేని పిల్లారా మరి మంచి గృహాన్ని కూడా కట్టుకున్నారు. ఆ గృహ ప్రతిష్ట ఆహ్వాన గుడిగా మరి వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి అక్కడ పెరుంబాకంలో ఈ ప్రార్థన గుడికి జరుగుతుంది. సంఘ బిడ్డలందరూ కూడా కలుసుకోవాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనతో కూడా ఉన్నారు, మన అన్ని ప్రోగ్రాంలో కలుసుకున్నారు. కాబట్టి వాళ్ళను కూడా మనం ఎంకరేజ్ చేసే బాధ్యత, వాళ్ళ సంతోషంలో మనం కూడా సంతోషించి వాళ్ళని ప్రోత్సాహపరిచే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలుసుకోనండి. మీ కొరకు ప్రత్యేకించి ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి దేని బిడ్డలు వ్యాన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేని బిడ్డలు ఆ వ్యాన్లో రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరం కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని మందిరం యొక్క వార్షికోత్సవం యానివర్సరీ డే సందర్భంగా దేవుని బిడ్డలారా 2 దినాలు కోడికలను ఏర్పాటు చేసుకోవటానికి ప్రభు సహాయం చేశాడు. దానికి సంబంధించిన మరి దేవుని బిడ్డల సదుపాయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుకూలపరిచాడు. మరి అలాగనే దేవుని బిడ్డలారా 2 దినాలు కూడి కూడా దేవుని బిడ్డలారా మరి చాలా జయప్రదంగా ఎన్ని సంవత్సరాలు మించి ఈ సంవత్సరం చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుని బిడ్డలు జరగడానికి ప్రభు సహాయం చేశారు. ఆమేన్. ఎంతమందికి ఆశీర్వాదకరమైనది? హల్లెలూయా. ఆరాధన కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, దేవుని బిడ్డలారా అన్ని కూడా చాలా జీవనకరంగా ప్రభు జరిపించారు. అలాగే దేవుని బిడ్డలారా కోడికు ప్రతి విషయంలో తోడ్పడి సహాయపడిన సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేసుకుంటున్నా. దూర ప్రాంతంలో వచ్చినటువంటి మాకు కూడా దేవుని బిడ్డలారా మరి మొదటి రోజు ఆహారం సిద్ధపరిచారు పెద్దలు. మరి ఆహారం చేసినటువంటి మరి సహోదరి సరళమ్మ గారు, రేతమ్మ గారి కుటుంబస్తులు కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దేవుని బిడ్డలారా మరి ఈ ఆహారం మీకు తీసుకొచ్చి వడ్డించి మాకు సహాయపడినటువంటి దేవుని బిడ్డల యవనస్తులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. హల్లెలూయా. అది ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. 10 మందికి పాట సమయము నేను వేయలేకపోయినాను. దాంతో నన్ను క్షమించాను. ఐఎమ్ సారీ. ఏమనుకోకండి. రావటం మార్గం వచ్చారు. నేను స్టార్ట్ చేయటమే 6:45 కల్లా స్టార్ట్ చేసేసిన. అయితే ఒక రాళ్ళ 7 బాగు పైబడి అందరూ ఒక్కసారి వచ్చలేక నేను అందరికీ నేను సమయం వేయలేకపోయినాను. దయచేసి నన్ను మన్నించండి. ఐఎమ్ సారీ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం కడవరి దినాల్లో ఉన్నాం. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరమైన కార్యాలు మనం వింటూ ఉన్నాం. ఒక దుర్దినాల్లో ఉంటున్నాం. ప్రేమ సల్లారిపోయినటువంటి దినాల్లో ఉంటున్నాం. ఒక అపాయకరమైనటువంటి దినాల్లో మనము ఉంటున్నాం. కాబట్టి కడవరి దినాల్లో దేవుని బిడ్డలారా మనము దేవుని యొద్దకు రావాలని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని యొద్దకు రావాలి. అందుకని దేవుడు కూడా, యేసయ్య కూడా ఈ లోకములో సశరీరుడుగా 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన పరిచర్య ఎన్ని సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలు కూడా ఆయన అనేక మందిని పిలిచిన, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అని చెప్పి పిలిచినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అదే విధంగా దేవుని బిడ్డలారా యేసు దేవుడు కూడా ఆయన ప్రవక్తల ద్వారా పాత నిబంధనలు కూడా ఆయన పిలిచిన మనం అనేక స్థలాల్లో మనము చూడగలుగుతున్నాం. అందులో ఒక వాక్యం ఏంటి? భూదిగంతముల నివాసులారా
నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడను నేను తప్ప మరి ఒక దేవుడు లేడని చెప్పి దేని పిల్లరా ఆయన వైపు రండి, ఆయన వైపు తిరగండి, నా వైపు తిరగండి, నా యొద్దకు రండి అని పిలిచినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. అదేవిధంగా ఈ భక్తుడు కూడా దేని పిల్లరా తన పత్రికలలో ఏమంటున్నాడంటే దేవుని యొద్దకు రండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమర్శకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని చెప్పి ఈ భక్తుడు తెలియపరచడం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొద్దకు దేవుని ప్రజలమైన మనము రావాలి. దేవుని యొద్దకు రాగలగాలని చెప్పి దేవుని మాటలు మనకు బోధిస్తుంది. చాలా మంది దేవునికి దూరంగా జీవిస్తున్నారు. దేవుని యొద్దకు రావటం లేదు, దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవునికి దూరంగా జీవించడం ద్వారా దేవుని పిల్లరా మనకు నష్టమే కానీ లాభము లేదన్న సంగతిని మనం గుర్తించాలి. మనం ఎంత దేవునికి దగ్గరగా ఉంటామో అంత దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటాం. మనం ఎంత దేవునికి దూరంగా ఉంటామో దేవుని పిల్లరా అంత నష్టాన్ని, అంత సమస్యలను, అన్ని పోరాటాలను మనము చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్దకు రాగలిగిన దేవుని ప్రజలముగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి దేవుని యొద్దనే ఉన్నాడు, అంటే తండ్రి యొద్దనే ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు. తండ్రితోనే ఉండి తండ్రి పిల్లలు ఒక సందర్భంలో తండ్రితోనే కూడా వేసుకొని ఆస్తిని పంచుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. తండ్రి దగ్గర గొడవ వేసుకొని నా ఆస్తి నాకు నా భాగం నాకేవు అని చెప్పి తండ్రి దగ్గర గొడవ పెట్టుకొని ఏం చేశాడు, తన భాగాన్ని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళి వెళ్ళిపోయారా ఒక వ్యాపారం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ వ్యాపారం పేరేంటి అంటే దుర్వ్యాపారము. ఏం వ్యాపారము? దుర్వ్యాపారము చేసి ఆ వ్యాపారములన్నీ కూడా నష్టపోయినట్లుగా, చివరికి దేని పిల్లలు తినటానికి కూడా ఆహారం లేని పరిస్థితిలోనికి వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు గుర్తొచ్చింది. ఎప్పుడు గుర్తొచ్చింది? అంత పోయిన తర్వాత, అంత నష్టపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది. ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు. నా తండ్రి అనేకమైన ఆహార సమృద్ధి ఉంది. నా తండ్రింట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే నాకు కూడా ఆహారం దొరుకుతుంది కదా అని చెప్పి డెలివిల్లారా తన మనస్సును మార్చుకొని ఆ కుమారుడు తండ్రి ఎదురు కూర్చుంటే మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగం మీకు అర్థమైంది అనుకుంటాను, చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నీ కుమారుడని అనిపించుకోవటానికి యోగ్యుడిని కాను. నన్ను నీ కూలి వారితో ఒక్కనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుకుని
లేచి తండ్రి ఎద్దకు వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డారా, తండ్రి ఎద్దకు రాగలగాలి అనగా దేవుని ఎద్దకు రాగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, సాతానునికి ఉండే సమయం కొంచెమేనన్న సంగతిని గుర్తించి ఈనాడు అనేక మంది ఆత్మలను పాడు చేస్తున్నారు, దేవునికి దూరం చేస్తున్నారు. కొంతమందిని ఏం చేస్తున్నారు దేని బిడ్డారా, నరకానికి దేని బిడ్డారా సిద్ధపరుస్తున్నారు. కొన్ని కార్యాలు ప్రేరేపించి వాళ్ళ ఆత్మలను వాళ్ళని దేని బిడ్డారా నరకంలోనికి తీసుకొని పోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ దేవుని వైపు నమ్ముతారేమోనని, ఎక్కడ దేవుని నమ్ముకుంటారేమోనని, దేవుని ఎక్కడ దేవుని ఎదుకు వెళ్ళిపోతారని చెప్పి తనకున్న సమయము కొంచెమేనని తెలుసుకొని దేవుని బిడ్డలారా కొంతమందిని ఏం చేస్తున్నాడంటే దేవుని బిడ్డలారా సాతానుడు వారిని పాడు చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ మధ్య హైదరాబాద్ ఒక న్యూస్ ఒకటి వచ్చింది. హైదరాబాద్ మీకు కూడా తెలుసుంటుంది అనుకుంటా. ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని విన్నారా? మీకు తెలుసు, ట్రైన్. ఆమెకి ఏంటి ఏ కొరత లేదంట, ఇంట్లో ఏ అప్పుల సమస్య లేదంట, ఏ పోరాటం లేదంట, భర్తతో ఏ గొడవ లేదంట. చూడండి, అయితే ఏదో ఒత్తిడి, డిప్రెషన్ అంటున్నాడు. డిప్రెషనే కదమ్మా, డిప్రెషన్. ఏదో ఒత్తిడి అందులో ఉన్నది కాబట్టి ఆమె చనిపోయింది కాకుండా ఎక్కొచ్చిన పిల్లలు కూడా చనిపోయింది. చూసినవా? అప్పుడు చూడు లోకం ఏ విధంగా పోతుందో చూడండి. ప్రపంచం ఏ రోడ్డు వెళ్ళిపోతుంది చూడండి. దేని పిల్లరా, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే సాతాను చేసే పని. ఎక్కడ మారుతారో అని చెప్పి, ఎక్కడ ప్రభు వైపు చూస్తారో అని చెప్పి అపవాది చేస్తున్నటువంటి కార్యాలు. కాబట్టి దేవుని ఎరిగినటువంటి మనం కూడా దేని పిల్లరా వాటిని గుర్తించి అపవాది కార్యాలను మనం గమనించి దేని పిల్లరా దేవుని ఎద్దకు రాగలిగిన దేవుని ప్రజలంగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇతను పోయినా కూడా దేని పిల్లరా ఒకసారి తెలుసుకొని మళ్ళా తండ్రి ఎద్దకు వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి, ఆకాశ గగనాలను మనదే దేవుని ఎద్దకు రండి ప్రేమ, దేవుని సముఖానికి రండి, దేవుని బిడ్డలుగా జీవించమని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
దేవుని యొద్దకు వస్తే ఆ దేవుడిచ్చు సమాధానాన్ని పొందుకుంటాం, ఆ దేవుడిచ్చు సంతోషాన్ని అనుభవిస్తాం, ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, హృదయాలను పరిశుద్ధపరచుకోండి, మీ చేతులను శుభ్రమ చేసుకోమని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ కుమారుడు పోయి మళ్ళా వచ్చాడు, ఈ కుమారుడు పోయి మళ్ళా వచ్చాడు. అయితే తండ్రి దగ్గరే ఉన్నటువంటి వ్యక్తి తండ్రితోనే ఉన్నాడు, తండ్రి పనులే చేస్తున్నాడు. ఎనిమిలేరా, తండ్రి పనులే చేస్తున్నాడు కానీ తండ్రికే దూరంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి పనే చేస్తాడు పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి పనులే చేస్తాడు, తండ్రితోనే ఉన్నాడు. అయితే ఎవరికి దూరముండు? తండ్రికి దూరముండు. తమ్ముడు వచ్చాడు, తమ్ముడు వచ్చిన చిన్న కుమారుడు వచ్చిన సంతోషంలో ఒక మంచి విందు చేశాడు. ఎవరు? తండ్రి. ఆ విందులో ఏం చేయాలో పోయిన తమ్ముడు వచ్చినాడే, పోయిన తమ్ముడు వచ్చినాడే. ఆమెకు ప్రసంగం చేస్తుంది నాతో కలిసి. పోయిన తమ్ముడు వచ్చినాడే, మా తండ్రి విందు చేస్తున్నాడే, ఆ విందులో నేను కూడా పాలు పొందాలి, ఎన్నో తప్పిపోయినప్పుడు మళ్ళా వచ్చినాడు అని సంతోషపడకుండా ఈ అన్యాయం చేస్తుండు. ఆ సంతోషంలో పాలు పొందకుండా తండ్రి పిలుస్తుంటే నేను రానని చెప్పి బయట నిలబడుకున్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి? కారణం ఏంటి? ఆ తమ్ముడు వచ్చింది ఆయనకి నచ్చలేదు, ఆయన విందు చేసింది నచ్చలేదు. అతనికి ఏం వచ్చింది? కోపం కూడా వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కోపం కూడా చాలా బాగా వస్తుంది. ఒక ఆయన అంటాడు అనుభవపూర్వకంగా, ఒక మనిషి కోపపడితే, ఎక్కువ కోపపడితే ఆ మనిషికి ఆ మనిషి శరీరానికి 100 జబ్బులు వచ్చినట్టు. కోపపడితే ఏమవుతుంది? బీపీ పెరుగుతుంది. లేని జబ్బులు కోపం ద్వారా తెచ్చుకుంటారు. అందువల్ల కోపం అనేది మానండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తములో ఉండండి. దేవుడు మీకు ఏది అనుమతిస్తున్నాడో అందులో వెళ్ళిపోతా ఉండండి. ప్రశాంతంగా ఉంటారు. ఆమేన్, టెన్షన్ లేకుండా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు జరిగి దాన్ని టెన్షన్ తెచ్చుకోవడం ద్వారా దేని పిల్లారు? మన బీపీ పెరిగిపోద్ది. మన కోపం వచ్చడం ద్వారా దేని పిల్లారా? మనకు లేని జబ్బులు వచ్చి మనం తెచ్చుకున్నట్లు లెక్క అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఏది ఏమైనా దేవుని చిత్తానికి అప్పగించినట్లయితే దేని పిల్లారా? దేవుడే అన్నిటినీ అనుకూలపరిచేవాడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడంటే తండ్రితోనే ఉన్నాడు కానీ తండ్రికి దూరంగా జీవిస్తున్నాడు. ఆమేన్. ఈనాడు చాలా మంది మందిరానికి వస్తున్నారు, ఏమండి, పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, వాక్యం వింటున్నారు. అయినా నేను పిల్లరా దేవుడికి దూరం ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి? కొన్ని కార్యాలు, కొన్ని పాపాల వలన, కొన్ని సహించలేని కారణాల వలన,
కొన్ని ఓర్చుకోలేని జనుల కారణాల వలన కొందరి సంతోషించలేని కారణాల వలన జనులారా దేవునికి దూరంగా ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కార్యాలు మనము చేసినట్లయితే మనం కూడా దేవునికి దూరం అయిపోతామనే సంగతిని గుర్తుపెట్టుకున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కుమారుడు పోయి వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉండి పిల్లారా తండ్రి పనులు చేస్తూనే దూరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి వారముగా మనము ఉండకుండా జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం మనం చూసినట్లయితే పిల్లారా ఇంకా కొంతమంది దేవునికి దూరమైనట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము 54వ వాక్యం చదవండి. వారాయనను బట్టి ఏడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. హల్లెలూయా. చూడండి, ఎవరు తెలుసు కదా మీకు? ఎవరైనా యేసు ప్రభు శిష్యులలో ప్రధాన శిష్యుడు ఈ పేతురు. దేని పిల్లారా యేసయ్యను పట్టుకున్నప్పుడు దూరంగా వెళ్ళిపోయినాడు. ఆయనకి ఏం జరుగుతుంది అనే సంగతి దూరంగా నిలబడి చూస్తూ గమనిస్తూ ఉండుట మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఒకప్పుడు ఈ పేతురు ఏమన్నాడు చూడండి, ఆ 22వ అధ్యాయంలోనే పేతురు 31, 32, 33, 34 వాక్యం చదవండి. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొచ్చిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు ప్రభువా నీతో కూడా శరలోనికి నీ మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని. హల్లెలూయా. ఒకప్పుడు ఏమన్నాడు పేతురు? ఏమన్నాడు? నీతోనే నువ్వు జైలుకి పోయినా కూడా శరలోకి పోతే నీ శరలోకి వస్తా. నువ్వు చచ్చిపోయినట్టే నీ కూడా నేను కూడా చచ్చిపోతున్నా. అంతే కదా, మరణమునకు వెళ్ళేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానన్నా. ఆమేన్. ఇటువంటి వ్యక్తి దేని పిల్లలు ఆయన పట్టుకున్న తర్వాత ఏమైందో దూరంగా నిలిచిపోయి నిలబడిపోయింది. ఆమేన్. కారణం ఏంటి చెప్పండి? యేసయ్యనే తిరిగాడు, ఆ అద్భుతాలన్నీ కూడా చూశాడు. ఆయన మాటలు ఎన్నో కార్యాలు, ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా విన్నాడు. అయినా కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు దేని పిల్లారా ఎక్కడున్నాడు? యేసయ్యకు దూరంగా ఉన్నాడు, దగ్గర ఉండకుండా. నీ కూడా సస్తానన్నాడు, చెరసాలని కూడా వస్తానన్నాడు. అటువంటి మనిషి దేని పిల్లారా దూరంగా ఉంటానికి కారణం ఏంటి? అతను అద్భుతాలు చూసిన, వాక్యం విన్నా అతను లేదు, సరైన మారు మనస్తత్వంలో లేదు. ఎవరిలో? పేతురులో. ఒకటి. రెండోదిగా అంతరంగ పురుషుని అందు అతను లేదు, బలము లేదు. అంతరంగ పురుషుల్లో అతనికి బలం లేదు. కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు,
ఒక ఇబ్బంది అనేది కలిగినప్పుడు నేను పిల్లారా అతడు దేవునికి దూరమైనట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు కూడా కష్టం అనేది వచ్చినప్పుడు కొంతమంది దేని పిల్లారా ఒక ఇబ్బంది అనేది వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక పోరాటం వచ్చినప్పుడు దేవునికి దూరంగా ఉండటానికి గల కారణం ఏంటంటే కారణం ఏంటంటే వారి అంతరంగంలో దేవుని బలము లేదు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. అంతరంగ పురుషుని యందు బలము కలిగిన వారు దేని పిల్లారా ఏం చేస్తారు? దేనినైనా తట్టుకుంటారు, ముందుకు సాగి పోతారు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత బలము పొంది పేతురు దేని పిల్లారా ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇంచుమించు అతని బోధ విని 3,000 మంది మారు మనసు పొందినట్లుగా మనం చూడగలుగుతాం. యేసయ్య కొరకు తన ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధపడి ప్రాణం పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేని పిల్లారా మనం కూడా ఒక సమస్య వచ్చినప్పుడు పడిపోవడానికి గల కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో దేని పిల్లారా మనము సరైన మారు మనసు మనకి లేనందువలన అంతరంగ పురుషుని అంటే అంతరంగంలో దేవుని బలము లేనందువలన. ఆమేన్. హల్లెలూయా. మన భక్తిలో ఏముండాలంటే శక్తి ఉండాలా. మన భక్తిలో ఏముండాలా? శక్తి ఉండాలి. శక్తి ఉన్నప్పుడు దేవుని పిల్లారా సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా సాగతించి ముందుకు సాగుతారు. ఆమేన్. దేవుళ్ళు ఎదిగే వారికి దేవుని పిల్లారా రాళ్ళ దెబ్బలు తగులుతా ఉంటాయి. మాగిన పండుగే మామిడి పండుగే ఏమొస్తుంది? రాళ్ళ దెబ్బలు. దాన్ని పడేయాలని మనుషులు ఏం చేస్తారు? ఆ మామిడికాయలని ఏం చేస్తారు? రాళ్ళతో వచ్చి పడేస్తారు. రాజకీయతలు ఎదుగుతున్నప్పుడు దేని పిల్లారా మీకు విరోధంగా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ఎలా జయించాలంటే ప్రార్థన బలము ద్వారా, దేవుని వాక్యము ద్వారా వాటిని జయించే వారంగా మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి దూరం అయితే ఏమవుతాము? మనం ఓడిపోయిన వారం అవుతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాగులో నీళ్లు పడుతుంది అనుకోండి, వాగు వాస్తుంది అనుకోండి, వాగులో ఉన్నటువంటి చేపలు ఏం చేస్తుంది తెలుసా? ఎదురీతేస్తుంది. ఎప్పుడైనా గమనించిందా? ఆ పొయ్యి నీళ్ళలో కొట్టుకొని పోనే పోతుంది, ఎదురీతేస్తుంది. అవసరమైతే ఆ నీళ్ళు పైగా ఎగురుతుంది. చూసింది ఎప్పుడైనా? మిమ్మల్ని అడిగేది చూసిందా? ఎదురీతేస్తుంది. ఎంత వేడికి వచ్చినా కూడా ఎదురీతేసి అట్లా ఎగిరి పైకి పోయేదానికి ప్రయాసపడుతుంది, కానీ ఆ నీళ్ళలో కొట్టుకొని పోయేదానికి ప్రయాసపడుతుంది, పడదు. ఆమేన్. ఆ విధంగా దేవుని బిడ్డలు కూడా దేని పిల్లారా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు తప్పిపోయిన కుమారుడు పోయినాడు, తిరిగి వచ్చినాడు. అయితే పెద్ద కుమారుడు దేని పిల్లారా అక్కడనే ఉన్నాడు, కానీ ఆ తండ్రికి అన్ని పనులు చేసినప్పుడు కూడా తండ్రికి దూరంగా ఉన్నాడు. 3 పేతురు దేవుని పరిచర్యలు అన్నింటిలో తోడుగా ఉన్నాడు. ఆయన చేసే అద్భుతాలన్నీ కూడా చూసినప్పుడు కూడా అతను ఏం లేదు, సమస్యలేక దాన్ని తట్టుకునే శక్తి అతనికి లేదు. దేవునికి దూరంగా ఉండటం మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మనిషిని కూడా చూడండి. 16వ అధ్యాయం లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వాక్యం. అప్పుడు అతడు ఆ పాతాళంలో బాధపడుచు అదులెత్తి దూరము నుండి రొమ్మున ఆనుకొని ఉన్న రాజును చూసి
ఆ, తండ్రివైన తండ్రివైన అబ్రహామా యందు కనికరపడి నా ఎందుకు కనికరపడి వేలుకొనను నీళ్ళలో తన వేలు కొనను నీళ్ళలో నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ, రాజన్న పంపుము. రాజును పంపు నేను అగ్నిజలలో అప్పుడొచ్చున్నానని ఆ, కేకలు వేసి చెప్పాడంట. హల్లెలూయా. ఈ ధనవంతుడు ఈ పేదవాడి సబ్ స్టోరీ మనందరికీ బాగా తెలుసు. దేని పిల్లారా, ఇతడు దేని పిల్లారా ప్రాణంతో ఉన్నప్పుడు ఇతనికి ఎన్నో సందర్భాల్లో దేని పిల్లారు ఇతనికి సువార్త పోయి ఉంటుంది, దేవుని వాక్యం పోయి ఉంటుంది. అయితే ఇతడు ఆలకించిన వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. విన్నవాడు కాదు దేని పిల్లారా. ఇతను కాలు నిర్ణయం వచ్చినప్పుడు ఇతను చచ్చిపోయినాడు. ఇతను చచ్చిపోయినప్పుడు ఎక్కడికి పోయిందంటే పాతాళానికి పోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అబ్రహాముకు దూరంగా ఉండటం మనం చూడగలుగుతున్నాం. అక్కడి నుంచి దేని తండ్రి అయిన అబ్రహాము అని పిలుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో నుంచి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే దేని పిల్లగా మనం సజీవులుగా ఉన్నప్పుడే దేవుని వాక్యం మనకు ప్రకటించబడుతుంది. ఆ మాటలు విని దేని పిల్లారా దేవుని వాక్యానికి లోబడి దేవుని ఎందుకు రాగలిగిన దేవుని ప్రజలంగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలా కాకపోతే మన కాల నిర్ణయం ఎప్పుడు పోతే మనకి ఎప్పుడు ఉపయోగిస్తూ మనకు తెలియదు. అప్పుడు ఎక్కడికి పోతామో నేరుగా పాతాళానికి పోతామన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. అక్కడ మనము తండ్రి అయిన అబ్రహాము దగ్గరికి పొరపాటును కూడా మనం పాలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలమైన మనము దేని పిల్లారా ఈ సువార్త దేని పిల్లారి గుడారంలో ఉన్నప్పుడే మనం అంగీకరించాలి. ఈ భాగ్య సంబంధమైన శరీరముతో ఉన్నప్పుడే సువార్తను అంగీకరించాలి, రక్షించబడాలి, మారు మనసు పొందాలి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. దాని తర్వాత దేని పిల్లారా మనం చనిపోయినా కూడా ఆ దేవుని రాజ్యాన్ని మనము స్వాధీనించుకుంటాం. అలా కాకుండా దేని పిల్లారా మనం చనిపోయిన తర్వాత మనకు ఏమొస్తుందంటే దేని పిల్లారా దేవుని సువార్త అందించబడదు. ఒకటి దేవుని అంగీకరిస్తే దేవుని రాజ్యానికి పోతాము, లేకపోతే మనం పాతాళంలో ఉండాల్సిందే. ఆమేన్. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడంటే ప్రాణమున్నంత వరకు దేని పిల్లలు దేవుని మాటలు విన్నవాడు కాదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడంటే పాతాళములో ఉండటం మనం చూడగలుగుతున్నాం. దేని పిల్లరా ఆ అబ్రహామును పతాళములో నుంచి పిలుస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ భయంకరమైన వ్యాధులతో ఉన్నాను, కష్టముతో ఉన్నాను, నన్ను కాపాడమని రక్షించమని అతడు కేకలు వేయటం మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట కూడా అంటున్నాడు, ఏమని లాజరు ఆయన యొక్క పేదవాడి యొక్క అతన్ని పంపించి అతని చిటికి నీళ్ళు ఒక డ్రాప్ నీళ్ళు నాకు పంపించమని అడుగుతున్నాను. హల్లెలూయా. అప్పుడు ఎంత బాధపడుతున్నాడు అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని సంగమా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు రండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలుస్తున్నాను. ఆయన శిష్యులైనటువంటి వారు కూడా దేవుని ఎందుకు రండి అని పిలుస్తున్నారు. ప్రేమైన దేవుని ఆయన పిలుపుకు లోబడి ఆయన ఎందుకు వచ్చేదముగాక. తల్లోచండి ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల్లోచండి ప్రభు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకున్నాం. ఒక్కసారి పరిశీలించుకున్నాం మన జీవితంలో. తగ్గిపోయిన కుమారుడు తెలుసుకొని మరలా వచ్చినాడు. పెద్ద కుమారుడు అయితే ఇంటిలోనే ఉన్నాడు, తండ్రి చిత్తమే చేస్తున్నాడు. అంటే తండ్రి చెప్పిన
పనులన్నీ కూడా చేస్తున్నాడు, కానీ తండ్రికి దూరంగా ఉండగా మనం చూడగలుగుతున్నాం. పేతురు చేసిన పరిచర్యన్నింటిలో తోడుగా ఉన్నాడు. అద్భుతాలు చూస్తున్నప్పుడు కూడా అతను సరైన మార్గం లేదు. అంతరంగులో అతనికి దేవుని బలం అనేది లేనందువలన ఒక సమస్య వచ్చినప్పుడు దేవునికి దూరంగా పోవడం మనం చూడగలుగుతున్నాం. ధనవంతుడు దేని వెళ్ళారా, మరి అతను బ్రతికి ఉన్న జీవిత కాలం అంతా కూడా అతనికి ఎన్నో పర్యావరణ స్వార్థ అందించబడినప్పుడు కూడా అతడు దేవుని ఎదురుకు వచ్చిన వాడు కాదు. చనిపోయిన తర్వాత అతడు దూరంగా ఉండి పాతాళములో నుండి ఆ అబ్రహాముకు మొదలుపెట్ట మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దేని బిడ్డారా, ఒకవేళ దేవునికి మనం దూరంగా ఉన్నామేమో ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఒక సమస్య వచ్చినప్పుడు దూరంగా పోతున్నామేమో, దేవుని గుడిలోనే ఉండి దేవుని మందిరానికి వస్తేనే దూరంగా ఉన్నామేమో, దేవుని స్వార్థానికి అందించబడుతున్నప్పుడు కూడా మారు మనసు పొందకుండా ధనవంతుల్లాగా దేవుని మాటలను తృణీకరిస్తున్నామేమో. ఒక్కసారి పరీక్ష చేసుకున్నాం ప్రియమైన దేవుని సంగమా. ఒక్కసారి తప్పిపోయిన కుమారుడు కదా, బుద్ధి తెచ్చుకొని ఆ తండ్రి ఎద్దకు వచ్చినట్లుగా మనం కూడా ఆ తండ్రి ఎద్దకు వస్తాం. ఆ తండ్రి ఎద్దకు వస్తాం. ఎందుకు రావాలంటే నేను విన్నారా, భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుని కాపుదల మనకు కావాలంటే దేవుని ఎద్దుకు రావాలి. దేవుని మేలు పొందాలంటే దేవుని ఎద్దుకు రావాలి. దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే దేవుని ఎద్దుకు రావాలి. దేవుడే నీకు ఆశ్రయంగా ఉండాలంటే దేవుని ఎద్దుకు రావాలి. దేవుని తోడు నీకు కావాలంటే దేవుని ఎద్దుకు రావాలి. దేవునికి దూరంగా ఉన్నట్లయితే అది మనకు నష్టమే అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత దూరంగా దేవునికి దూరం అయిపోతామో అంతకంతకు నష్టమే అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకుందాం. ఒకసారి పరీక్ష చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు చెప్పి ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా, రావేలవో యువక, రావేలవో యువకే. Yeah.
దేవుని బిడ్డ, మందిరానికి వస్తూ దేవునికి దూరంగా ఉన్నావేమో. పేతురులాగా సరైన మారు మనసు లేకుండా, అంతరంగంలో సమస్య వచ్చినప్పుడు బలం లేకుండా కృంగిపోతున్నావేమో, దేవునికి దూరంగా ఉంటున్నావేమో, దేవుని స్వార్థ నీకు బంధించబడుతున్నప్పుడు అది ఆ మాటలకు లోబడకుండా దేవునికి దూరం అవుతున్నావేమో. ఒక్కసారి పరీక్ష చేసుకో. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని దేవు తండ్రి ఎద్దకు వచ్చినట్లుగా మనము కూడా వచ్చేదము గాక. తండ్రి అయిన దేవుని సమృద్ధి అయిన దీవెనలు మనము పొందేదము గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుని వైపు చూద్దాం. పెద్దలు వ్యవసాయం ప్రార్థన చేస్తాం.